హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్, విజయనగరం. మీకు ఈ పల్లవి వినిపించగానే ఏ పాట అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. ఈరోజు వీడియోలో మనం పాపులర్ సాంగ్ అనమాట. ఆ రోజుల్లో మంచి ప్రజల హృదయాల్లో చాలా ఒక రకమైన భావన అనమాట. అంటే ఈ పాట అభినయం అనేది ఒక ఎత్తు అయితే, బాలుగారి పాడడం అనేది ఇంకొక ఎత్తు అనమాట. ఆ బాలుగారి పాటకి మన కమల్ హాసన్ గారు ఎంత బాగా నటించారంటే, ఆ రోజుల్లో మంచి హిట్ అయినటువంటి మంచి పాట అనమాట. సాగర సంగమం సినిమా నుంచి తకిట తదిమి అనే పాటకి ఈరోజు మనం స్వరాలని సరదాగా చెప్పుకుందాం. అయితే రాగం విషయంకి వస్తే, ఈ పాట చాలా మంచి రాగం అనమాట. ప్రతి మధ్యమ రాగాలు ఉన్నాయి కదా మనకి. మేళకత్ రాగాల్లో 36 నుంచి 72 వరకు మేళకత్ రాగాలు ఉంటాయి. అందులో ప్రతి మధ్యమ రాగాలు ఉంటాయి అనమాట. అందులో 56వ మేళకత్ అనమాట. మంచి ఫీల్ ఉన్నటువంటి ఒక రాగం అనమాట. అది ఏంటంటే, ఆ రాగం పేరు షణ్ముఖ ప్రియ అనే రాగం అనమాట. ఈ రాగం విషయంకి వస్తే మనకి మూర్ఛన ఎలా ఉంటుందంటే, సా అంటే సజ్జమం, తర్వాత రీ చతుశ్రుతి రిషభం, తర్వాత గా సాధారణ గాంధారం అంటే మైనర్ స్కేల్ అనమాట. ఆ తర్వాత మా టూ అనమాట, ప్రతి మధ్యమం, తర్వాత పంచమం పా, ఆ తర్వాత దా శుద్ధ దైవతం, నీ కైసిక నిషాదం అండ్ సా అనమాట. అంటే ఇది మనకి పాట ఒరిజినల్గా ఈ స్కేల్ 3 శృతిలో ఉందన్నమాట. అందుకని నేను కూడా 3 శృతిలోనే మీకు నేను చెప్తున్నాను. మరొకసారి సారీ గా మా పద ని సా ని ద ప మా గ రి సా. ఇది మనకి ప్రతి మధ్యమం. సా అనేది సా, రీటు, గావన్, మాటు, పా, దావన్, నీటు అండ్ సా. అంటే మనకి ద్వాదశ స్వరస్థానాలను అనుసరించి మీకు నేను ఈ యొక్క స్వరస్థానాలు చెప్తున్నాను. పాట పల్లవి విషయంకి వస్తే, దానికి ముందు ఒక రకమైన బీజియం ఉంటుంది. అదేంటంటే, ఓపెనింగ్లో మనకి మృదంగం సౌండ్ వస్తుంది. మృదంగం సౌండ్ తర్వాత ఒక రకమైనటువంటి స్ట్రింగ్స్ అన్నీ కలిపి వస్తాయి అనమాట. గరి సని దబ పద పమగ, గరి సని దబ పద పమగ అంటే పై స్కేల్ నుంచి అనమాట. ఇది మెల్లగా వాయిస్తే అంటే గరి సని దబ పద పమగ, ఆ తర్వాత పగరి సగరి సాని దప, ఇక్కడ నుంచి అనమాట. అంటే ఇక్కడ మనం కర్లింగ్స్ టైప్లో వాయించాలన్నమాట. యాక్చువల్గా ఇది కొంచెం స్పీడ్గా ప్లే చేయాలి. ఇక్కడ అంటే కర్లింగ్ సని దాని అనమాట. మొత్తం వాయిస్తే అంటే దాని యొక్క స్వరం ఏంటంటే పగరి సగరి సాని దాప. నెక్స్ట్ లైన్ సా పద నీ పద సా పద నీ సా అంటే సా పద నీ పద సా పద నీ సా. తర్వాత లైన్ ఏంటంటే, ఇక్కడ బేస్లో అనమాట. సపగ గరి తిస సప గరి తిస సప అంటే
ఫస్ట్ లైన్ అనమాట. తర్వాత గరి రిస సప గరిస గరిస మొత్తం వాయిస్తాను చూడండి. అంతే. ఇది మనకి ఓపెనింగ్లో వచ్చినటువంటి బీజిఎం అనమాట. చాలా ఈజీగా సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు మనకు డైరెక్ట్గా పాట వస్తుంది అనమాట. ఏంటంటే తకిట తదిమి తంధాన హృదయ లయల జతుల గతుల దిల్లానా. తకిట తదిమి తంధాన హృదయ లయల జతుల గతుల దిల్లానా. దీనికి మనకి నోట్స్ 2 టైమ్స్ వస్తుంది అనమాట. దాని యొక్క నోట్స్ ఎలా వస్తుందంటే సరిగ 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 సారిగా సరిగ 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 గారీస సరిగ 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 సారిగా సరిగ 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 గారీస. ప్లే చేద్దాం. మరొకసారి. ఇది 2 టైమ్స్ వస్తుంది అనమాట. తర్వాత తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవులు రేపిన రాగాన. నెక్స్ట్ లైన్ అనమాట. పదపమ 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 సానీద పదపమ 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 నీదాప. ప్లే చేసి చూద్దాం. మరొకసారి. ఇది సెకండ్ వెర్షన్లో అదే సేమ్ వస్తుంది అనమాట. తడబడు అడుగులతో దాన్ని తడబడు అడుగుల తప్పని తాళానా అంటే చిన్న జర్క్ అనమాట. జంట స్వరానికి మనం ఇస్తున్నటువంటి జర్క్. తడబడు అడుగుల తప్పని తాళానా తడిసిన పెదవులు రేపిన రాగాన. ఒకసారి ప్లే చేద్దాం. అంటే చిన్న కర్లింగ్ అనమాట. అంటే సేమ్ నోట్స్. సా నీ ద అన్నాన్ని మనం సా జస్ట్ జర్క్ ఇస్తున్నాం అనమాట. చూడండి ఒకసారి. మరొకసారి వాయిస్తున్నాం చూడండి. అంతే. ఈ పల్లవిలో లాస్ట్ లైన్ అనమాట. ఏంటంటే శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి మళ్ళీ రిపీట్ వస్తుంది అనమాట. నిద పద పమ పమగ మగరి నిద పద పమ పమగ మగరి తకిట తదిమి అంటే ఎలా వస్తుందంటే నిద పద పమ పమగ మగరి అనమాట. తకిట తదిమి తం ధాన మళ్ళీ సేమ్ పల్లవి రిపీట్ అవుతుంది అనమాట. ఇది పల్లవి అనమాట. తర్వాత ఫస్ట్ బీజిఎం అనమాట. అందులో మనకి ఓపెనింగ్లో సపప గగరి సపప గగరి సపప గగరి సపప గగరి అది ఎలా వస్తుందంటే సపప గగరి తర్వాత టాటా పససనీద మళ్ళీ సేమ్ సపప గగరి
మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట అది. తర్వాత పసస నిసరిని, పసస నిసరిని, తర్వాత సని దద పపమ పదారి రిగస అంటే పైకి అనమాట. సని దద పపమ పదారి రిగస. మరొకసారి వాయిస్తాను చూడండి. తర్వాత లైన్ ఏంటంటే నిరిగరి 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 సరిగపమాగరిగ సరిగ స, నిరిగరి 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 సరిగపమాగరిగ సరిగ స. ఆ తర్వాత గిటార్ బీట్ వస్తుంది. సా నిస నిసద నీ దని దని పా, అంతే. సా నిస నిసద నీ దని దని పా, అంతే. ఇది మనకి బీజిఎం అనమాట. చాలా సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు చరణంకి వద్దాం. ఈ చరణం అనేది చాలా మంచి లిరిక్స్తో కూడి ఉందన్నమాట. అంటే నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుని తలపు ఘటన, ఆరింటి నట్ట నడమ, నీకెందుకు ఇంత తపన. చూడండి ఎంత బాగున్నాయి లిరిక్స్. ఈ పాట ఈ లిరిక్స్ వల్ల, ఈ లిరిక్స్, మ్యూజిక్ అండ్ బాలుగారి గానం, ఈ మూడిటి కలయికలో చాలా సూపర్ హిట్ అయిందనమాట. లిరిక్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత బాగుంటుందంటే ఒకసారి వినండి. చరణం చూద్దాం. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుని తలపు ఘటన, ఆరింటి నట్ట నడుమా, నీకెందుకింత తపన. చూసారా, అది స స స స స స స స స సా స స స స సరి సని. కంపోజింగ్ కూడా ఓన్లీ సామేదనమాట. చాలా ఈజీగా చూడండి. నరుడి బ్రతుకు నటన స స స స స స స స స, ఈశ్వరుని తలపు ఘటన సా స స స స సరి సని, ఈశ్వరుని తలపు ఘటన ఆరింటి నట్ట నడుమా, నీ నీ ని నీ ని 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 ని, నీకెందుకింత తపన, దా దా ద ద ద ని ద ప ప. ఇది మనకి నరుడి బ్రతుకు నటన. ఇక్కడ సెకండ్ వెర్షన్లో మనకి నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుని తలపు ఘటన. ఆ తలపు దగ్గర చిన్న తేడా అనమాట. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుని తలపు ఘటన, అంటే ఈశ్వరుని తలపు అంటే సా స స సరి గరి అని వస్తుంది అనమాట. సా స స స సా స స స సా స స సరి గరి సని అని వస్తుంది అనమాట. ఆరింటి నట్ట నడుమా, నీకెందుకింత తపన. సేమ్ నెక్స్ట్ ఏంటంటే ఆరింటి నట్ట నడుమ, నీ నీ ని నీ ని 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 ద ద ద ద ని ద దని ని ద ప ప. అంతే. తర్వాత తెలుసా మనసా నీకిది, పదపమ పదపమ పదపమ, తెలిసి అలుసా, అంటే పదపమ పదపమ పదపమ, తెలుసా వయస్ తెలుసా మనసా నీకిది, తెలిసి అలుసా, పరిరీరిగ సానీద, పరిరీరిగ సానీద అనమాట. నెక్స్ట్ లైన్ తెలిసి తెలియని ఆశల, పదపమ పదపమ పదపమ, సేమ్ నోట్స్ అనమాట. పసస సరిని, ఇది మళ్ళా టోటల్గా 2 సార్లు వస్తుందన్నమాట.
తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా, తెలిసి తెలియని ఆశల వయసీ వరసా. అంటే ఇక్కడ లిరిక్స్ మారుతాయి అన్నమాట. తెలుసా మనసా నీకిది లలల, తెలిసి అలుసా, తెలిసి తెలియని ఆశల నననననన అని వస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ లైన్ ఏంటంటే, ఏటిలోన అలలు వంటి కంటిలోన కలలు కదిపి రీరి గస సరిని. అంటే ఏటిలోన అలలు వంటి రీరిగ సరిని కంటిలోని కలలు కదిపి, మళ్ళీ సేమ్ నోట్స్ అనమాట. రీరిగ సరిని మొత్తం వాయిస్తే తర్వాత లాస్ట్ లైన్ అనమాట. గుండియలను అందియలుగా చేసి దీనిని సదని పపద, దీనిని సదని పపద పప సారీ అంటే ఇక్కడ నుంచి అనమాట. అంటే రీని సదద నీ పప ద పప సారీ, సారీ పారీ అందనమాట. అండ్ మొత్తం వాయిస్తే అంతే. మాట ఫస్ట్ నుంచి తకిట తదిమితం దానా హృదయలయల చేతుల గతుల దిల్లానా తకిట తదిమితం దానా హృదయలయల చేతుల గతుల దిల్లానా తడబడు అడుగుల తప్పని తరిడదాం. ఇక్కడ జస్ట్ చిన్న చేంజ్ అనమాట. అంటే దీన్ని మనం అంటే ఏంటిది సా నీ దాదా అని ఒక చిన్న ఒక జర్క్ ఒక ఎఫెక్ట్ అనమాట. దాన్ని బాలుగారు తన యొక్క వాయిస్లో చూపించారు. తరిగిడదాం జతి అనమాట. తరిగిడదాం సస నిని దాదా. మళ్ళీ తర్వాత తడబడు అడుగుల తప్పని తరిగిడదాం తడిసిన పెదవులు రేపిన ఆ అంతే. మళ్ళా తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవులు రేపిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి సేమ్ పల్లవిలో నేను ఇందా చెప్పాను కదా అంతే. ఇది మనకి మొదటి బీజియం పల్లవి అండ్ చరణం యొక్క బీజియం మొదటి చరణం వాయించడం జరిగింది. రెండవ బీజియం అండ్ సెకండ్ చరణం తర్వాత పార్ట్ 2లో మనం తీసుకుందాం. అది ఈ రోజుకి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ పాటని మీరు ఎవరైనా ప్రాక్టీస్ చేసి మీరు ఎవరైనా సరే నాకు వీడియోస్ కూడా నా వాట్సాప్ నెంబర్కి పెట్టచ్చు. మీకు నేను నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు నేను పెడుతున్నాను. ఎవరైనా సరే ఆన్లైన్ క్లాసుల్లో నేర్చుకుందామన్నా హార్మోనియం, కీబోర్డ్, వయోలిన్, గిటార్, ఫ్లూట్, ఇంకా మ్యాండలిన్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ మీకు ఆన్లైన్లో క్లాసులు చెప్పడానికి మీకు అందుబాటులో ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఎవరైనా ఆన్లైన్లో నేర్చుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ని ఈ పాట
మధ్యలో డిస్ప్లేలో ఇస్తున్నాను. ఎవరైనా నాతో అప్రోచ్ అవ్వచ్చు. నేను చెప్పిన ప్రతి ట్యూటోరియల్ క్లాస్ కూడా మీరు నా వాట్సాప్‌కి ఫ్రీగా ప్రాక్టీస్ చేసి నాకు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు బాగా ప్రాక్టీస్ చేసి నా వాట్సాప్ నంబర్‌కి పెట్టొచ్చు. నేను ఏవైనా డౌట్స్ ఉంటే మీకు నేను ఎప్పుడైనా ఎనీ టైమ్ మీరు నాకు కాల్ చేయొచ్చు. ఆ డౌట్స్ నేను క్లియర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీరందరూ కూడా వీలైనంత మట్టుగా సబ్స్క్రైబర్స్ మీరు చాలా తక్కువ టైంలో నాకు చాలామంది వచ్చారు. ఇంకా మీ సహకారం ఉంటే ఇంకా మరింత మంది సబ్స్క్రైబర్స్‌తో ఇంకా మంచి మంచి పాటలతో మంచి మంచి వీడియోలు మీకు చేస్తూ ఉంటాను. సెలవు. థ్యాంక్ యూ సో మచ్.